ఇది ఎప్పుడు వ్యాపారం చేసేవాడికి. ఇక్కడ జరిగిన గోల్మాల్ ఏంటి, ఏ వ్యాపారం చెయ్యకుండా జిఎస్టీని క్లెయిమ్ చేసిన వాళ్ళు ఉన్నారు పేపర్ల మీద కాగితాలు చూపెట్టి. అలాంటి దాన్ని ఐడెంటిఫై చేసింది జిఎస్టీ ఓ కుంభకోణాన్ని మహారాష్ట్రలో. అప్పుడు బయటపడ్డటువంటి అంశమే ఇట్లా ఇక్కడ జరిగింది అన్నటువంటిది, దాదాపు 300 కోట్ల రూపాయలు అన్నటువంటిది. అది ఎక్కడి నుంచి అంటే ప్రభుత్వం నుంచి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే సిమెన్స్ అనే సంస్థ పేరుతో వచ్చినాయి. మరి సిమెన్స్ సంస్థకి డబ్బులు ఇస్తే మధ్యలో ఈడేవాడు డిజెంటెక్ అనేవాడు, దీనికి ఇండియా సిమెన్స్ అన్నో ఏదో పేరు పెట్టారు, సిమెన్స్ ఇండియా లిమిటెడ్ అన్నో ఇంకో సంస్థ సృష్టించి పెట్టారు. దీని నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, 10-12 బోగస్ కంపెనీలకు వెళ్ళినాయి. అవన్నీ బోగస్సే, వీళ్ళు డబ్బులు అందులో వేసారు, ఆ తర్వాత విత్డ్రా అయిపోయినాయి. ఇది ఈడీ తెలిసిన విషయం. ఈడీ అదేం లేదు మేము అనవసరంగా కేసు పెట్టామంటే అసలు ఇందులో కేసే లేదు. ఇకపోతే చంద్రబాబు గారికి తెలిసి జరిగిందా తెలియక జరగలేదా అది కోర్టులోనే తేల్చుకోవాలిక, ఎందుకంటే కేసు పెట్టేశారు కాబట్టి. ఇప్పుడు మేబీ ఇక్కడ జరగబోయేది ఏంటంటే వాళ్ళ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు పివి రమేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. 161 ఆల్రెడీ ఇచ్చున్నారు, అంటే అధికారిక స్టేట్మెంట్. దాన్ని అదే నాది మార్చేశారు, నాకు అది సంబంధం లేదు అని ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు మళ్ళీ రికార్డ్ అవ్వచ్చు. దాని ఆధారంగా సిఐడి వాళ్ళు ఇదిగో అట్లా ఆయనే చెప్పారు,